హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవల్క థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే నేను మీకు లోటస్ కాసు జడబిళ్ళ మేకింగ్ అయితే చూపిస్తానండి. ఇది చాలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చు. లుక్ అయితే బ్రైడల్ కూడా మనం బ్రైడల్ వాళ్ళు కూడా యూస్ చేస్తే చాలా లుక్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఎలా మేక్ చేస్తాను చూడండి. నేను చూపిస్తున్నట్టుగా ఓహెచ్పి షీట్ పైన యూ షేప్ వచ్చేలా గ్లూ అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ నేను పెద్ద కాసులు అయితే తీసుకున్నానండి. బిగ్ కాసు ఒకదానిపైన ఒకటి వచ్చేలా స్టిక్ చేసుకోవాలండి. కాసు ఒకసారి అయితే నేను ఏ విధంగా పెట్టుకుంటున్నాను చూడండి. కాసుని ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ స్టిక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 8 కాసులు యూజ్ చేస్తున్నానండి. మీరు 8 అనే కాదు, మీకు నచ్చిన యూజ్ చేసుకోండి, కానీ యూ షేప్ వచ్చేలా యూజ్ చేసుకోండి. ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వచ్చేలా స్టిక్ చేసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 8కి ఐ షేప్ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. అది కూడా రెడ్ కలర్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా 5 పెటల్స్ వచ్చేలా పెట్టుకున్నానండి. దాని కిందనైతే డ్రాప్ షేప్ గోల్డ్ కలర్ కుందన్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ గ్లూ అయితే అప్లై చేసుకొని మళ్ళీ అంటే నేను ఈ సైడ్ ఫ్లవర్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మళ్ళీ 4 పెటల్స్ వచ్చేలాగా మళ్ళీ దానిపైన గ్లూ అప్లై చేసి 3 పెటల్స్ వచ్చేలా పెట్టుకోండి. మనకి డ్రాప్ షేప్ కూడా 3 పెట్టాము కదండి కిందన, అవి కూడా 2 వచ్చేలా పెట్టుకోండి. ఒకసారి అయితే నేను వీడియో చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా పెట్టుకుంటున్నాను. ఫైనల్గా మనకి ఇంకా 4mm రౌండ్ కలర్ కుందన్ అయితే మనకి మధ్యలో అండి మిడిల్లో వచ్చేలాగా అయితే స్టిక్ చేసేసుకోండి. నేను వీడియోలో చూపించాను చూడండి, అర్థమవుతుంది. ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలండి. ఒకసారి అంతా కరెక్ట్గా ఉందా లేదు, రెండు కూడా మనకి యూ షేప్ కరెక్ట్గా రావాలి. ఫ్లవర్స్ కూడా ఒకే ఎదురెదురుగా కరెక్ట్గా రావాలండి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. ఒకసారి అయితే చూసుకోండి, బాగా డ్రై అవ్వాలి. డ్రై అయిన తర్వాత మాత్రమే నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే వీటికి ఐపిన్స్ కూడా అటాచ్ చేస్తున్నానండి. నేను మర్చిపోయాను వీడియో తీయడం. ఐపిన్స్ కూడా అటాచ్ చేసేసి నీట్గా వ్యాక్స్ షీట్ ఓహెచ్పి షీట్ని అయితే కట్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసి ఐపిన్స్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే నేను వ్యాక్స్ షీట్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా గ్లూ అప్లై చేసుకొని వ్యాక్స్ షీట్ అయితే పెట్టేసుకోండి నీట్గా. వ్యాక్స్ షీట్ పెట్టేసుకున్న తర్వాత వ్యాక్స్ షీట్ కూడా బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా వ్యాక్స్ షీట్ పెట్టేసుకోండి. వ్యాక్స్ షీట్ బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే కట్ చేసుకోండి, అప్పుడే ఫినిషింగ్ బాగుంటుందండి. ఈ విధంగా అయితే కట్ చేసేసుకోండి. వ్యాక్స్ షీట్ని కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూపిన్స్ అయితే పెట్టుకుంటున్నానండి. నేను 2 యూపిన్స్ పెట్టుకుంటున్నాను. ఒకసారి అయితే చూడండి. నేను ఈ విధంగా వంచేసి వాటికి వ్యాక్స్ షీట్ కూడా పెట్టేసుకొని అయితే పెట్టుకుంటున్నానండి. మనకి ఇలా ఫ్లవర్కి మిడిల్లో అయితే గ్లూ అప్లై చేసుకొని మిడిల్లో వాటిని అయితే స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి స్టిక్ చేసుకున్న తర్వాత బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే మీరు యూస్ చేయండి. ఎందుకంటే లేకపోతే మనకి అవి అయితే ఊడిపోతాయండి యూపిన్స్ అనేవి. నెక్స్ట్ ఏమో ఐపిన్స్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను పర్ల్ చైన్ అనేది యూజ్ చేస్తున్నానండి. పర్ల్ చైన్ అయితే 2 లైన్స్ వస్తాయండి మనకి. ఫస్ట్ లైన్ అయితే మీకు ఏ విధంగా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి, ఇది ఫస్ట్ లైన్ అండి. సెకండ్ లైన్ కూడా పెట్టుకొని చూపిస్తాను. ఒకసారి చూడండి. ఫైనల్ లుక్ అయితే ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మీరే చూడండి, మీకు చూస్తే మీకే అర్థమైపోతుందండి. ఈ విధంగా ఎవరైనా కస్టమైజేషన్ కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీరు జస్ట్ పిక్ పెట్టి రిఫరెన్స్ పిక్ పెట్టిన చేయమన్నా చేస్తామండి. ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.